కౌశికి పెన్ డ్రైవ్ కనిపించకపోవడంతో కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. మీనన్ లాంటి ఒక రౌడీ చేతిలో నేను ఓడిపోతానని అసలు అనుకోలేదు అని బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా కౌశికి, సీఎం గారితో మనం ఆల్రెడీ వీడియో గురించి చెప్పేశాం కదా, ఆ వీడియో చూపిస్తామని కూడా చెప్పాము. మరి ఇప్పుడు సీఎం గారికి మనం ఏం సమాధానం చెప్పాలి? పెన్ డ్రైవ్ లేదు మన దగ్గర, వీడియో కూడా లేదు అని సురేష్ చెప్పడంతో కౌశికి బాగా బాధపడుతూ ఉంటుంది. ఇక నిషి, వైజయంతి, యువరాజ్ ముగ్గురు కూడా బెడ్రూమ్లో కూర్చొని ల్యాప్టాప్కి పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేసి అసలు ఈ వీడియోలో ఏముందో చూడాలి అని ప్లే చేస్తూ ఉంటారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఆతృతగా ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అందులో శంకర వరప్రసాద్ మూవీలోని సాంగ్ వస్తూ ఉంటుంది. ఏంటి, మర్డర్ వీడియో ఉంటుందనుకుంటే ఈ పాట వస్తుందేంటి అని నిషి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇంకా నీకు అర్థం కాలేదా నిషి? ఆ జగదాత్రి వాళ్ళు మనకంటే ఒక అడుగు ముందుగానే ఉండి పెన్ డ్రైవ్ని మార్చేశారు, ఇంకా నీకు అర్థం కాలేదా అని యువరాజ్ చీకొడుతూ రగిలిపోతూ ఉంటాడు. తర్వాత దాత్రి, కేదార్, సురేష్, కౌశికి, సుధాకర్ ఐదుగురు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. అయ్యో, పెన్ డ్రైవ్ పోయిందే అని కౌశికి ఏడుస్తూ ఉంటే, వదిన ఇదిగోండి పెన్ డ్రైవ్ అంటూ దాత్రి తన చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ని చూపిస్తూ ఉంటుంది. జగదాత్రి, ఈ పెన్ డ్రైవ్ నీకెలా అని కౌశికి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే దాత్రి, కేదార్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. వదిన, పెన్ డ్రైవ్ నిషి వాళ్ళు కొట్టేస్తారని ముందే మేము ఊహించి ఇలా జాగ్రత్త చేశాం వదిన. ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్లో ఉన్న వీడియో కూడా సేఫ్గానే ఉంది, తీసుకోండి వదిన అని దాత్రి ఇస్తూ ఉంటుంది. ఇక నిషి జుట్టు పీక్కుంటూ, కానీ మనం అన్నీ చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాం కదా, వాళ్ళు ఎలా ఎలా మన పెన్ డ్రైవ్ని మనకంటే ముందుగానే దొంగిలించేశారు, హౌ అని అరుస్తూ ఉంటుంది. మరోవైపు దాత్రి, కేదార్ ఇద్దరు హైఫై ఇచ్చుకుంటూ